సో హాయ్ అండి, ఇది మధ్యాహ్నం 3కి అనమాట. మీకు టైం చూపిస్తాను చూడండి. 11:03 అవుతుంది. సో ఈ టైంలో వర్షం మొత్తం వెదర్ అంతా మారిపోయిందనమాట. మీకు టైం చూపిస్తాను చూడండి. 11:03 అవుతుందన్నమాట మధ్యాహ్నం. ఆల్రెడీ మార్నింగ్ తీసిన బ్లాగ్ ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది, దీని తర్వాత కంటిన్యూ అవుతుందండి. ఇది బిఫోర్ అనమాట. 11:03కి నేను వెదర్ అంతా బయట చేంజ్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట వీడియో. సో బయట హైదరాబాద్లో వర్షం స్టార్ట్ అయింది. సో ప్రకృతి కూడా సహకరిస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ ఒకళ్ళు ఇద్దరు కాదండి, 4700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో వాళ్ళల్లో ఒక 10 మంది చూసినా నాకు చాలండి. సో ఇష్టం కంటెంట్ ఉన్నవాళ్ళు ఉందా లేదా అనేది కాకుండా నేను పెట్టే వీడియోని చూసి ఆదరించే వాళ్ళు మాత్రమే చూడండి. అంతేకాని నా వీడియోని చూడండి అని నేను ఎవ్వరికి చెప్పలేదు. ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అయితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. సో అదన్నమాట మ్యాటర్. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది. సో హాయ్ అండి, నిన్నైతే మార్నింగ్ అయితే షార్ట్ అప్లోడ్ చేశాను, వీడియో అప్లోడ్ చేశాను. సో డైలీ నేనైతే అంటే నిన్న పెట్టిన వీడియోలో అయితే నేను కనపడలేదు, ఇప్పుడు కనపడుతున్నాను. సో మ్యాటర్ ఏంటంటే నేనైతే డైలీ బ్లాగ్స్ పెడదామని ఫిక్స్ అయిపోయాను. మార్నింగ్ 9కి నేనైతే వీడియో అప్లోడ్ చేస్తానండి. ఇందులో అంటున్నారు కంటెంట్ ఏముంది అంటున్నారు. కంటెంట్ ఉందా లేదా అనేది నేను చెప్పట్లేదు. నేను రోజు లేవంగానే ఏం చేస్తాను, ఎలా ఉంటాను అనేది నా డైలీ బ్లాగ్లో నేను చెప్తాను. నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. అంతేకాని వంకలైతే పెట్టమాకండి. నేనేంటంటే యూట్యూబ్లో నాకు ఒకళ్ళు ఇద్దరు కాదండి, 4700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. సో అందులో ఒక 10 మంది చూసినా నాకు నో ప్రాబ్లం. సో మెయిన్ రీజన్ అదే అనమాట. ఎవరెవరో యూట్యూబ్ స్టార్ట్ చేసి నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళకే 1000-2000 మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు. బట్ నాకు 4700 మంది సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు నేను ఎంత కంటెంట్ ఇవ్వాలి? సో నా డైలీ బ్లాగ్స్ నేను అనేది పెడుతున్నాను. ఇష్టం ఉన్నోళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు అయితే చూడకండి, స్కిప్ చేసి వెళ్ళిపోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో అదనమాట మ్యాటర్. బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. లెంత్ ఎక్కువైనా కొంచెం చూడటానికి ట్రై చేయండి, ఓకేనా? సపోర్ట్ చేయండి. సో హాయ్ అండి, ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట. నేను ఇల్లు క్లీనింగ్ చేసిన వీడియో చూపించాను కదా, నెక్స్ట్ నేను పూజ చేసుకుంటాను అనమాట. సో ప్రతిరోజు దీపారాధన చేయాల్సిందే. సో నా పూజా రూమ్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇది అమ్మవారు, ఇంకా స్టార్ట్ చేయలేదు పూజ, జస్ట్ మీకు చూపిస్తున్నాను. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో మనమైతే చెప్పాము కదా డైలీ బ్లాగ్స్, ఇది 2వ రోజు అనమాట. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ అండి, నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఓకేనా? సో చూసారు కదా, ఇందాక లిక్విడ్ చేశాను కదండి, ఈ టిష్యూ పేపర్స్ దీన్ని పెట్టి క్లీన్ చేయండి. అంతేగాని క్లాతులు పెట్టి క్లీన్ చేశారనుకోండి, ఆ క్లాతులు మళ్ళీ తుడుచుకోవాలి, మళ్ళీ బయట వేసుకోవాలి. డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాం కదా, ఈరోజు బ్లాగ్ ఏంటంటే క్లీనింగ్ అనమాట. సో ల్యాప్టాప్ ఇవన్నీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ ఇబ్బంది ఉండదు. సో నిన్న పెట్టిన వీడియోకి చాలామంది రెస్పాన్స్ ఇచ్చారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నానండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అయితే స్కిప్ చేసి వెళ్ళిపోండి. అండ్ నేనైతే ఫిక్స్ అయ్యాను, చెప్పాను కదండి, ఎవరెవరో యూట్యూబ్లో నిన్నగాక మొన్న స్టార్ట్ చేసిన వాళ్ళకే మంచి వ్యూస్ వస్తున్నాయి. అండ్ నేనేంటి నా ఇంట్లో నేనేం పనులు చేసుకుంటాను ఏంటి అనేది చూపించడానికే ఈ వీడియో. సో చూసారా ఎంత డస్ట్ ఉందో. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మా పౌడర్ డబ్బా ఇది buy 1 get 1 అంట, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. మీలో ఎంతమంది ఇలాంటివి ఒకటి కొంటే ఒకటి వస్తుందని ఎంతమందికి ఇది ఉంటుంది చెప్పండి? అంతే కదా, ఒకటి కొంటే ఒకటి వస్తుందంటే ఎవరికైనా హ్యాపీయే కదా. అండ్ ఇది ఎవ్రీ యూత్ అనమాట. ఏంటంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే డస్ట్కి ఇది మంచి ఇదండి. ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ క్లీనింగ్ పర్పస్ అనమాట ఈరోజు బ్లాగ్ ఏంటనేది. సో ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత నీట్గా ఉందో. సో అండ్ ల్యాప్టాప్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ల్యాప్టాప్ చూసారా, ఇది మా హస్బెండ్ ల్యాప్టాప్ అనమాట. సో తనకి క్లీనింగ్ లేకపోతే అస్సలు ఒప్పుకోడు, ఎప్పుడు నీట్గా ఉండాలి లేదంటే అరుస్తాడు. ఎప్పుడు నీట్గా ఉంచుకుంటే, ఇల్లు నీట్గా ఉంటే, శుభ్రంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని ఆయన ఇదనమాట. ఇక చూడండి ఎంత డస్ట్ ఉందో.
సో ఇక్కడ బయట ఏంటంటే మాకు ఇది ఓపెన్ ప్లేస్ కదా, ఓపెన్ ప్లేస్ వల్ల ఇట్లా డోర్స్ ఓపెన్ చేస్తే ఇక చూడండి ఎంత డస్ట్ ఉందో, చూసారా, ఇది పరిస్థితి. సో అలా అన్నమాట. ఏంటంటే ఇది సిటీకి అవుట్స్కట్స్లో ఉన్నాం కాబట్టి ఇక చూడండి ఎంత డస్ట్ ఉందో. డైలీ తుడుచుకోవాలి, 2 డేస్కి ఒకసారి అయినా తుడుచుకుంటే ఇలా నీట్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓవరాల్గా లుక్ మొత్తం ఇలా చూపిస్తున్నాను. సో ఈరోజు టుడే బ్లాగ్ ఏంటో అర్థమైంది కదా, క్లీనింగ్ పర్పస్ అనమాట. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఒకటే చెప్తున్నానండి, కంటెంట్ లేదు అంటే నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో ఏంటనేది చూపిస్తున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు చూడండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి, ఓకేనా. సో ఇదన్నమాట. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ అండి, నేనైతే డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. ఇప్పుడు 10 అవుతుంది, 10 నిమిషాల దాకా 10 అవుతుంది, సారీ. నేను చూడండి మార్నింగ్ ఏం చేస్తాను, టిఫిన్ అయిపోయిన తర్వాత సో ఇల్లంతా నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇదిగోండి బయట చూపిస్తున్నాను ఒకసారి. మనకి ఎప్పుడు అలవాటు కదా బయట చూపించడం. సో బయట ఇలా ఒక రౌండ్ వేసుకున్నాక మార్నింగ్ అనమాట ఇదంతా. చూడండి వర్షానికి చెట్లు ఎలా పెరిగిపోయాయో. సో ఓపెన్ ప్లేస్ ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి, పాములు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. సో చూడండి. సో మనం బ్లాగ్లోకి వెళ్ళిపోతాము. డైలీ బ్లాగ్ అప్లోడ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదన్నమాట. మొత్తం క్లీన్ చేసేసాను. ఇదిగోండి చెత్త అలా పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక చూడండి, ఇది ఓపెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ డస్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఇక ల్యాప్టాప్ నా పేరు రాసినా అవపడుతుంది అనమాట. ఇక చూడండి బాను అని రాస్తున్నాను, చూడండి అంత డస్ట్ ఉందన్నమాట. ఏంటంటే ఎప్పుడు తుడిచినా అంతే ఉంటుందండి. సో డైలీ క్లీన్ చేసుకున్న 2 డేస్కి ఒకసారి అయినా క్లీన్ చేయాలన్నమాట. సో అదనమాట మ్యాటర్. అండ్ ఇది కూడా వార్డ్రోబ్, ఇది మేము అసలు యూజ్ చేయంలేండి. ఇగోండి ఈ లిక్విడ్ అయితే మిస్టర్ మజిల్ అనమాట. ఇది మాత్రం నెంబర్ 1గా పనిచేస్తుంది. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం డైలీ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఒకసారి వార్డ్రోబ్ చూడండి. ఇదంతా ఇది మా ఇంకో రూమ్ అనమాట. ఇందులో మేము ఇట్లా ఇవన్నీ పెట్టేస్తాము. చూడండి ఇక్కడ ఏం లేదండి, మొత్తం ఇవే అనమాట. పౌడర్ డబ్బాలు, ఆయిల్ ఇవే ఉంటాయి. ఇది మేము దీని గురించి ఒకటి చెప్పాలండి. మేము ఏం చేసామంటే ఇది అస్సాంలో ఉన్నప్పుడు మేము అక్కడ ఉన్నాం కదా, అక్కడ ఉన్నప్పుడు ఇది తీసుకున్న ర్యాక్ అనమాట. సో అక్కడ కబోర్డ్స్ ఏమి ఉండవు, ఇలాంటివి కొనుక్కొని మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇదేమో ఇప్పుడు అంటే పనికి రావట్లేదు, ఇప్పుడు అంటే వార్డ్రోబ్ ఉంది కాబట్టి ఇక్కడ నో ప్రాబ్లం. సో అది దేనికి పనికి రాదని అలా పెట్టేసామన్నమాట. ఈ రూమ్ అంతా ఇలా ఉంటుంది. ఆల్రెడీ క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే మనం శుభ్రంగా, మా హస్బెండ్కి ఇల్లు నీట్గా లేకపోతే చాలా చిరాగ్గా పడతాడనమాట. అంతా క్లీన్ చేసిన తర్వాత ఒక్కసారి తుడిచామనుకోండి ఇట్లా, అప్పుడు మెరుస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా లిక్విడ్లు వేయొద్దండి. లిక్విడ్ వేస్తే ఎక్కువ వేసామనుకోండి అది అనేది మొత్తం జిడ్డుగా ఉంటుంది. సో ఇదన్నమాట మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మనం చేసే పని అనమాట. ఇది చూసారా, ఈ బీరువా నేను హుబ్లీలో ఉన్నప్పుడు కొనుక్కున్నా అండి. ఇదైతే నాకు 10,000 పడ్డది. సో ఇది నాకు సెంటిమెంట్ అనమాట. ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ వస్తువు కొనుక్కుంటే మనకి లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సరస్వతీదేవి ఉంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఇదంతా నీట్గా ఏ రోజుకు ఆ రోజు తుడుచుకున్నా కానీ ఎంత డస్ట్ ఉంటుందండి. సో మీకు కనపడుతుంది కదా. సో ఇలా క్లీన్ చేసుకోవాలన్నమాట. అండ్ చెప్పాను కదండి నేను డైలీ బ్లాగ్స్ పెడతా అని. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇందులో బలవంతం ఏమీ లేదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చూడండి బయట నుంచి చూపిస్తున్నాను. ఇదిగోండి ఓకేనా. ఇప్పుడు ఇల్లంతా నీట్గా ఉంటుంది, ప్లస్ చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. సో మన సబ్స్క్రైబర్లు అందరికీ వెల్కమ్ అనమాట. ఇదిగోండి చూసారా ఎలా ఉందో, ఎలా ఉంటుంది ఎంట్రన్స్. ఈ వర్షాలు బట్టి ఉండడం వల్ల ఏంటంటే